హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ఆదరిస్తున్న అందరికీ చాలా ధన్యవాదాలు. సో మజాకా మూవీ శివరాత్రి రోజు ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. సో మజాకా మూవీ ఈరోజు రిలీజ్ అయింది, దాని రివ్యూ మనం చూద్దాం. సో ఇందులో సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారు ఒక తండ్రి కొడుకులాగా నటించారు. సో ఇందులో ఫన్ అండ్ కామెడీ, ఎమోషను, యాక్షను మెలవించిన మూవీ ఇది. సో మజాకా మూవీ అండ్ శివరాత్రి సందర్భంగా మూవీ రిలీజ్ అయింది ఈరోజు. సో టాక్ మాత్రం బాగుంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మూవీ ముందుకెళ్తుంది. సందీప్ కిషన్ గారు ఎప్పటి నుంచో మంచి బ్రేక్ కావాలని ట్రై చేస్తున్నారు, కానీ సందీప్ కిషన్ గారికి ఇప్పటి వరకు తనకు మంచి బ్రేక్ రాలేదు. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత మన సందీప్ కిషన్కి మంచి అలాంటి బ్రేక్ మళ్ళీ రాలేదు. దాని తర్వాత త్రినాథ్ రావు నక్కిన మూవీ తీసిన మూవీ ఇది మజాకా మూవీ నుంచి తనకు మంచి బ్రేక్ అందిందని చెప్తున్నారు. సో సందీప్ కిషన్ కెరీర్లో 30వ మూవీ ఇది. సో 30th మూవీ. ఎన్నో మలయాళం మూవీస్, తమిళ మూవీస్లో కూడా సైడ్ క్యారెక్టర్ చేశారు సందీప్ కిషన్. తెలుగులో డైరెక్ట్గా మంచి కమర్షియల్ మూవీ ఎప్పుడు పడలేదు. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత తనకు బీర్వా మూవీ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ గారికి మంచి కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఎమోషన్స్ మూవీగా పడ్డ మూవీయే మజాకా మూవీ. సో డైరెక్టరు రీసెంట్గా ధమాకా మూవీ తీసిన త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్లో తీసిన మూవీయే మజాకా. సో ఇందులో ఒక తండ్రి కొడుకుల యొక్క యాక్షను, తండ్రి యొక్క కామెడీ, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ చూపించడం ఈ మూవీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఉన్నది. సో ఇందులో రావు రమేష్ గారు సందీప్ కిషన్ గారికి తండ్రిగా నటించడం జరిగింది. సో ఇందులో రీతు వర్మ కూడా ఒక వన్ ఆఫ్ ద హీరోయిన్. ఆయన మనం ఇంకొకరికి స్పెషల్ క్యారెక్టర్ ఒకటి మనం చెప్పుకోవాలి. సో మన రాఘవేంద్ర మూవీలో ప్రభాస్ గారికి జోడిగా నటించిన హీరోయిన్ ఈ మూవీ ద్వారా పరిచయం అవుతున్నారు, తెలుగు తెరకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. సో దాని తర్వాత ఇందులో మెయిన్ కథ ఏంటంటే, అండ్ సందీప్ కిషన్ ఏమో రీతు వర్మని ప్రేమిస్తాడు, అండ్ వాళ్ళ డాడీ ఏమో రావు రమేష్ ఏమో మన కొత్తగా ఇప్పుడు డెబ్యూ అయిన రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ చెప్పాను కదా, ఆమెను ప్రేమిస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో సో కొడుకుకి తండ్రికి మధ్యలో ఉన్న రిలేషన్ని అండ్ వాళ్ళిద్దరు ఉన్న బాండింగ్ గురించి చెప్పడమే ఈ మూవీ యొక్క కథాంశం. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది. సో కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. కాకపోతే సాంగ్స్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ కావాల్సి ఉంది. లేటెస్ట్గా ఒక ఫోక్ సాంగ్ను కూడా ఈ మూవీలో జత చేయడం జరిగింది. అదే సొమ్మసిల్లి పోతున్నవే అనే సాంగ్ని రీమిక్స్ చేశారు. సో ఆ సాంగ్ తప్ప మిగతావన్నీ కొంచెం యావరేజ్ అనిపించింది. సందీప్ కిషన్కు కెరీర్లో ద బెస్ట్ మూవీ ఈసారి హిట్ పడ్డదనే చెప్పొచ్చు. సో మంచి కలెక్షన్స్ తోటే, మంచి ఓపెనింగ్స్ తోటే రిలీజ్ అయింది ఈ మూవీ. సో మజాకా మూవీ నిజంగానే మజాక్గా ఉన్నది. సో మన శివరాత్రి రోజు ఈ మూవీ రిలీజ్ కావడం అనేది మరి ఆయన సెంటిమెంట్ ఏంటో తెలియదు, కానీ సో సందీప్ కిషన్కి 30వ మూవీ ఈ రేంజ్లో ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అనుకున్న దానికంటే చాలా మూవీ మాత్రం ఎక్స్ప్రెసివ్గా ఉన్నది. సో రావు రమేష్ గారి కామెడీ కానీ, సందీప్ కిషన్ గారి కామెడీ కానీ, హైపర్ ఆది గారు కూడా ఈ మూవీలో నటించడం జరిగింది. సో హైపర్ ఆదిది అండ్ సందీప్ కిషన్ మధ్యలో వచ్చిన కామెడీ మాత్రం ఫుల్ లెంత్ కామెడీ అని చెప్పొచ్చు. చాలా బాగా నవ్వుకుంటున్నారు. సో అండ్ థియేటర్ మొత్తం నవ్వులు పూసేలాగా ఉన్నాయి. కానీ సందీప్ కిషన్ గారి మూవీ నుంచి రీసెంట్గా వచ్చిన ఏ మూవీ కూడా ఇంత బ్లాక్ బస్టర్గా, ఇంత ఎనర్జెటిక్గా లేదు. సో ఇందులో డిఫరెంట్ యాక్టింగ్ ట్రై చేశాడు సందీప్ కిషన్. సో దానికి మించి కొడుకు దగ్గర తండ్రి అన్నట్టుగా రావు రమేష్ గారు కూడా చాలా ట్రై చేయడం జరిగింది. సో మనం ఏది ఏమనుకున్నా ఫ్యామిలీ తోటి, ఎంటర్టైన్మెంట్ తోటి, అందరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూడదగ్గ మూవీ ద మజాకా మూవీ. సో ఇందులో రీతు వర్మ గారి క్యారెక్టర్ కూడా చిన్నదైనా కానీ ఎలివేషన్స్ మనం చాలా పెద్ద ఉన్నాయి. సో గ్లామర్ జోలికి వెళ్ళకుండా డీసెంట్గా యాక్టింగ్ చేయడం జరిగింది రీతు వర్మ. సో సందీప్ కిషన్ కూడా ఒక సైడ్ కామెడీ అండ్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అండ్ ఫాదర్కి సన్కున్న మధ్య బాండింగు, అన్ని విధాలుగా తన యొక్క ఎమోషన్స్తో పండించడం జరిగింది సందీప్ కిషన్. సో ఈ మూవీలో మెయిన్గా చెప్పాలంటే డైరెక్టరు త్రినాథ్ రావు నక్కిన. ఎందుకంటే రీసెంట్గా రవితేజ గారితో ధమాకా మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టరు ఈయన త్రినాథ్ రావు నక్కిన. సో ఆయన మూవీ ఏది తీసినా చాలా వైల్డ్గా అండ్ చాలా గొప్పగా ఉన్నది. సో అదేవిధంగా సో మనం అందరికీ మీరు చూస్తున్నారు, మా మధ్యలో మా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇంకోటి మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీలో సో భీమ్స్ సీరియల్ను అండ్ చాలామంది మ్యూజిక్ కూడా చాలా మంచిగా పాడడం జరిగింది. సో ఇంకా
సో సందీప్ కిషన్ గారి గురించి చెప్పాలంటే రీసెంట్గా తమిళంలో కూడా మన ధనుష్ గారితో రాఘవన్ మూవీలో కూడా నటించడం జరిగింది. అండ్ కెప్టెన్ మూవీలో కూడా ధనుష్ గారితో సైడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది మన సందీప్ కిషన్. తెలుగులో కాకుండా తమిళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సందీప్ కిషన్. సో తన యొక్క ప్లాపులు హిట్లు మనసులో పెట్టుకోకుండా అన్నీ చేసుకుంటూ వెళ్తున్న ఏకైక హీరో మన కుర్రహారి హీరో మన సందీప్ కిషన్ గారు. సో ఏదేమైనా సందీప్ కిషన్ గారికి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు ఈ మూవీతోటి. సో కామెడీ మాత్రం మామూలుగా లేదు, పిచ్చి పీక్ వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో థియేటర్లో ఒకటే నవ్వులు పూయిస్తున్నారు. దాంతోపాటు ఎమోషన్స్కి ఉన్నది, లాస్ట్లో ఎమోషన్స్ ద్వారా కూడా బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ ఈ మూవీలో చాలా తండ్రి కొడుకులది కనబడుతుంది. సో ఇది శివరాత్రికి వస్తున్నాము దున్నేత్తం అన్న విధంగానే శివరాత్రి రిలీజ్ అయ్యి మంచి టాక్ తోటి ముందుకు పోతున్నది మజాకా మూవీ. సో దానికి తోడు అండ్ ఇందులో ఐపర్ ఆది గారు కానీ మళ్ళీ సైడ్ క్యారెక్టర్స్ కానీ చాలా ఎలివేషన్ ఇచ్చుకుంటూ చాలా మంచిగా చేశారు. సో రీతు వర్మకి అండ్ సందీప్ కిషన్కి ద లవ్ ట్రాక్ అనేది ఒక కొత్తగా ట్రై చేయడం జరిగింది డైరెక్టరు. సో అనుకున్న దానికంటే ఫోటోగ్రఫీ మాత్రం చాలా గొప్పగా వచ్చింది. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సీన్స్ అనుకున్న విధంగా ఎందుకు పెట్టారా అనిపిస్తుంది, కొన్ని సీన్స్ తీసేస్తే బాగుంది అనిపిస్తుంటుంది చూస్తుంటే. సో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ అడ్డం దొరుకుద్ది. సో అక్కడనే ఎమోషన్స్ అండ్ ట్విస్టుల మీద ట్విస్టులు, కామెడీ ఎలివేషన్స్ కూడా చాలా ఇందులో చూపించడం జరిగింది. సో అదే కాకుండా ఇందులో ఒక లవ్ ట్రాక్ అనేది ఒక మందు మీద డిపెండ్ అయ్యి మన రీతు వర్మకి అండ్ సందీప్ కిషన్ మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ని ఎలాగో ఎక్స్ప్రెస్ చేయొచ్చా అనే విధంగా చూపించడం జరిగింది. సో దీంట్లో తండ్రి ఏమో ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు, కొడుకంత పెళ్ళికి అయినంత కొడుకుని పెట్టుకొని తండ్రి వేరే అమ్మాయిని లవ్ చేయడం ఏంటి అని విచిత్రంగా చూపించడం జరిగింది ఈ మూవీలో. కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తే తండ్రి ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఎందుకు లవ్ చేస్తాడు అనేది దాన్ని మనం లాస్ట్లో తెలుస్తుంది. సో మంచి ట్విస్ట్ ఉంటుంది ఈ మూవీలో. సో ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మనం చెప్పేదానికంటే హై వోల్టేజ్ యాక్షన్ కూడా చాలా డిఫరెంట్ యాంగిల్లో తీయడం జరిగింది, ఫైట్స్ కూడా. సో సాంగ్స్ కూడా బాగున్నాయి, కామెడీ బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. కొన్ని సీన్స్ కొంచెం బోరింగ్ అనిపిస్తాయి కానీ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్